బ్రేకింగ్ న్యూస్ ఏపీ డీజీపీని కలిశారు సినీ నటి జత్వాని. తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డీజీపీ హరీష్ గుప్తాను రిక్వెస్ట్ చేశారు జత్వాని. తన కుటుంబం కేసుల కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ కేసును సిఐడికి బదిలీ చేసిన అనంతరం కూడా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ కేసు విషయానికి సంబంధించి 15 రోజుల్లో సమాచారం ఇస్తామని డీజీపీ తెలిపినట్టు జత్వాని ప్రకటించారు. I with Ramadevi madam and other respectable ladies of various women organizations of Andhra Pradesh, we had the honor of a meeting with the respected DGP sir, Mr. Harish Gupta. We vented out our anguish and our suffering, and he did give us a very patient hearing and just assured that the right thing would be done, and it's high time that the right thing is done. That's my only prayer to the government also. DGP హరీష్ గుప్తా గారిని జత్వాని కేసు గురించి, అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులకు సంబంధించి రిప్రజెంట్ చేయడం జరిగింది. జత్వాని కేసు రాష్ట్రంలో ఉన్న మనందరికీ తెలుసు. ఆనాడు చాలా పెద్ద ఎత్తున మీడియాలో కవరేజ్ వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్ళందరూ కూడా అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అమ్మాయి దగ్గర తీసుకోవాల్సినటువంటి ఎవిడెన్స్ తీసుకున్నారు. అలాగే వాళ్ళు ఏదైతే ఒక ఫోర్జరీ అనేటటువంటి ఒక తప్పుడు పత్రాన్ని పెట్టారో ఇది కూడా తప్పు అనేది పోలీసుని పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వం దుర్వినియోగపరిచింది అనేటటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున వెల్లడైంది. సో ఆ నేపథ్యంలోనే జత్వాని ఏదైతే తనని వేధించారు తప్పుడు కేసు పెట్టి అని చెప్పిందో ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు మేము డీజీపీ గారిని అడిగింది కూడా ఏమిటి అంటే, ఒక కేసు ఏదైతే తప్పుడు పత్రాల మీద ఆధారపడి కేసు పెట్టారు అని ఆ అమ్మాయి ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి ఈ కేసు తప్పు అని మీరు రికార్డులో కూడా నమోదు చేసిన తర్వాత ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు అమ్మాయి మీద కేసు క్లోజ్ చేయడానికి? ఇది ముందు పోలీస్ దగ్గర ఉన్నది, ఆ తర్వాత సిఐడి దగ్గరికి వెళ్ళింది. సిఐడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఇది త్వరితంగా న్యాయబద్ధంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తారు. కానీ దాని భిన్నంగా ఏపీ డీజీపీని సినీ నటి జత్వాని కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, సినీ నటి జత్వాని తనపై అక్రమ కేసులు పెట్టారు, వాటన్నిటిని తొలగించాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? గత ప్రభుత్వంలో అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి కేసుని వెంటనే వెచ్చివేయాలంటూ కూడా డీజీపీని కాదంబరి జత్వాని ఈ రోజు డీజీపీని కలవడం జరిగింది. ఆయన రమాదేవి, అదేవిధంగా మిగిలినటువంటి కొంతమంది మహిళా నేతలు కూడా ఆమెకు సపోర్ట్ గా కూడా డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా ఆమె పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఈ కేసులన్నిటికీ సంబంధించి కూడా ఇవన్నీ తప్పుడు కేసులు అనే విధంగా కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి కంపల్సరిగా ఈ కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలంటూ కూడా వాళ్ళందరూ కోరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డీజీపీ కూడా 15 రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామంటూ కూడా వీళ్ళందరికీ సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒకే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు. జత్వాని పైన కంపల్సరీగా పెట్టినటువంటి వేధింపుల కేసులు అనేవి వెంటనే తొలగించాలనే విధంగా కూడా వాళ్ళ డిమాండ్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.